ఈరోజు మన వాక్య ధ్యానాంశము, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన సమాధానకర్తయగు అధిపతి, తన భుజము మీద రాజ్యభారం మోయెను. ఈ విధముగా ఆయన క్రమేణా చెబుతూ వచ్చారు, సత్యం కృప ఆయన యందు ఏకమై ఉన్నవి. కృపా సత్యం భరించడానికి వీలుగా చేస్తుంది. కొంతమంది సత్యవంతులైన వారు ఉంటారు, వారు చాలా కఠినులుగా వారుంటారు. ఈయన దేవుడు సత్యము కృప అను రెంటితో నిండి ఉన్నాడు. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెదను. మనము ఆయన మహిమను చూచితే మా తండ్రి వలన జన్మించిన వాని యొక్క మహిమ. ఆయన లోకము యొక్క భారము అంతటిని మోస్తాడు, ఆయన పూచి వహిస్తాడు. మానవుని యొక్క పాపము అంతయు భరిస్తాడు, ఆయన తన మీద పాపము యొక్క శిక్షను భరిస్తాడు. ఈ విధముగా మానవుని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరుస్తాడు. క్రీస్తునందున్న ఉన్నత జీవితమునందు లభించే గొప్ప సంతోషం పొందకుండా చేస్తాడు. దీనికి కారణము పాపమనే వ్యాధి. శిలువ మనలను పాపము నుండి, మన పాప స్వభావము నుండి విడుదల చేస్తుంది. మన పాపము భరించే క్రీస్తు మనలను పరిశుద్ధాత్మ నడిపించుబడి కొరకు సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడే లోకమంతటి భారమును మోస్తాడు. క్రీస్తు పేరు మనము ఉచ్చరించినప్పుడు నరకం యొక్క ద్వారములు మన ఎదుట నిలవబడలేవు. ఈ నామమున మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. ఆయన మంచి ఆలోచనకర్త. అది పరలోకపు ధననిధులకు తెరవమని చెప్పేది. పవిత్ర హృదయముతోనూ మంచి మనస్సాక్షితోనూ అది ఉచ్చరించబడినప్పుడు ఇది జరుగుతుంది. ఆయన పేరు ఆలోచనకర్త. 2 దినవృత్తాంతములు 9:23. దేవుడు సొలొమోను యొక్క హృదయము మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనమును చేయగోరిరి. భూలోకపు రాజులందరూ దేవుని వలన నేర్పించబడి వాని యొద్దకు వచ్చిరి. 2 దినవృత్తాంతములు 9వ అధ్యాయం 3-4. షేబాదేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును, అతని కట్టించిన నగరను, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను యెహోవా మందిరమునందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయము నొంది రాజుతో ఇట్లనెను, ఆయన జ్ఞానము విషయమై ఆయన ఆశ్చర్యపడెను. క్రీస్తు ఒక అద్భుతమైన ఆలోచనకర్త. ఆయన నీకు నాకు కూడా ఆలోచనలు ఇస్తుంటాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. నిన్ను ఎన్నడూ తప్పుదారిని నడిపించని పరిపూర్ణమైన ఆలోచనకర్త ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆలోచనను ప్రతిదినము వెదుకు. మనము ధన్యులమై ఉన్నాము. కృపాసత్యములు ఆయన యందు ఒకదానినొకటి ముద్దాడెను. ఇశ్రాయేలీయులు ఈ గొప్ప శక్తివంతమైన దేవుని వినుటకు గడగడలాడారు. ఇప్పుడు ఆయన కృపా సత్యముల రూపములో కనబడుచున్నాడు. ఆయన కృపా ప్రేమ రూపమును అడుగుబడుచున్నాడు. ఆయన ఆలోచనలు తప్పేమీ లేదు. క్రీస్తు నీ హృదయమును మార్చి ప్రేమతో దాన్ని పూర్తిగా నింపుతాడు. ఆయన ఇచ్చే ప్రభుత్వం పెరుగుతూ పోవును, ఏది దానిని ఆపలేదు. నీవు ఆ ప్రభుత్వములో ఒక సభ్యుడిగా ఉంటావా? నువ్వు హెచ్చగుదువు. ఆయన వెలుగును ప్రేమను విస్తరింపచేసే చలనము. ఆ చలనములో ఒక భాగముగా నీవు ఉందువా? నీవు నిత్యుడవు అయి ఉంటావు. తమ దేవుని నెరుగువారు గొప్ప కార్యమును సాధించెదరు. దానియేలు 11:32. ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. నీ అందున్న శక్తి నీది కాదు, సర్వశక్తిమంతునిది కనుక గొప్ప కార్యములు సాధించెదవు. నువ్వు సాధువుగాను దీనుడుగాను ఉంటావు గాన సర్వశక్తిమంతుడివై ఉంటావు. ఇది దైవ సంబంధమైన స్వభావం. ఆయన గుణగుణములన్నిటిలో నువ్వు భాగము వహించెదవు. అంతేగాక ఆయన సర్వశక్తిమంతములోనూ నిండి ఉంటావు. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త.
దేవుడు ఆయన కార్యములన్నీ కూడా ఆశ్చర్యముగా ఉంటాయి. దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆమేన్.